హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే కాకరకాయలు తీసుకున్నానండి. రెండు చూసారు కదా, చిన్న సైజు కాకరకాయలు రెండు తీసుకున్నాను అనమాట. వీటితోని కురుకురే టైప్లో చేస్తాను అనమాట. నేను కురుకురే ఉంటుంది కదండి, అలా చేస్తాను. అంటే కొంచెం నేను స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇవి చేసుకొని కురుకురే లాగా వస్తాయి కరకరలు ఆడుతూ. ఇప్పుడు నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకుంటానో, ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. కటింగ్ విధానం అది చూసారు కదా, ఇలా కట్ చేసుకొని మనము లోపల గింజలు అంటూ తీసేయాలండి. గింజలు తీసేసి కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో తీసేసుకుంటున్నాను నేనంతా లోపలిది. దీంతో మనకు పని లేదు కాబట్టి రెండు కాకరకాయలు ఉన్నాయి కదా అనేసి చేస్తున్నాను. స్నాక్ కింద తినొచ్చండి, చాలా బాగుంటుంది, టేస్టీగాను. షుగర్ పేషెంట్లు కూడా బాగుంటుంది అనమాట. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. మనం వారం రోజులు నిల్వ చేసుకుని పెట్టుకోవచ్చు కూడా. ఇది ఎక్కువ కాకరకాయలు అయితే చూసారు కదా ఎలా కట్ చేసుకున్నామో. ఈ రకంగా కట్ చేసుకున్నానండి. ఇది ఇంకా కొంచెం పొట్టు కాకరకాయలు కాబట్టి ఇలా వచ్చింది. అది ఇంకా పొడవుగా కట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటిలోనూ నేను ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు నానబెడతాను కలిపేసి. సాల్ట్ అండి, అలాగే పసుపు, ఇది కలిపేసి ఉంచుతాను. ఎందుకంటే కాకరకాయల్లో మనకి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఉప్పు పసుపు వేసుకొని కలిపేసి ఉంచుకుంటే వాటర్ అంతా దిగుతుంది అనమాట. దానికోసమని నేను కలిపేసి ఉంచాను. ఎందుకంటే మనకి డ్రైగా రావాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన కురుకురే టైప్ అయితే డ్రైగా రావాలి, పకోడీలాగా రావాలి. గట్టి పకోడీ ఉంటుంది కదా, అలా కరకరలు ఆడుతూ రావాలన్నమాట. అందుకు ఇది 1 నిమిషం మనం ఇలా పెట్టేసి ఉంచుతాము, నానుతుంది అనమాట. చూడండి, చాలాసేపు అయిపోయింది కదా. మనం ఇవి సాల్ట్ పసుపు వేసి నానబెట్టినవి. ఇప్పుడైతే దీన్ని మనం వాటర్ అంతా తీసేసుకుందాం. చూసారు కదా వాటర్, ఈ వాటర్ అంతా తీసేసుకోవాలి. వాటర్ కానీ తీసుకోకపోతే మనకి కరకరలు ఆడుతూ రావండి ఇవి. వాటర్ వేస్ట్ ఇంకా పడేయడమే. బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇది బియ్యం పిండి అనమాట. నేను శనగపిండి అయితే ఏమి వేయట్లేదు, బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే సుజీ రవ్వ అనమాట. ఇది సుజీ రవ్వ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు సుజీ రవ్వ. కాకరకాయ తక్కువ ఉంది కదా, అందుకని. సుజీ రవ్వ అంటే తెలుసు కదా మీకు, ఉప్మాను. ఒక పసుపు, అలాగే ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఉప్పు, గరం మసాలా, అలాగే కారం,
ఇంకా ధనియా పొడి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని మనం కలుపుకుందాం. ఇది కొంచెం డ్రైగా కలుపుకోవాలండి, ఎందుకంటే వాటర్ ఇంకేం పోయకూడదు దీంట్లో. మనం ఇంకా లాగుతూ ఉంటుంది కదా మనకి, అప్పుడు సరిపోతే మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం కలుపుకున్నాం అనమాట. దీంట్లో చెప్పాను కదా బొంబాయి రవ్వ, బియ్యం పిండి వేసాను నేను. అలాగే కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియా పొడి వేసాను. ఇప్పుడు ఇది మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ఆయిల్లో వేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిన దాకా మనం గరిటె పెట్టకూడదండి ఆయిల్లోనూ, ఎందుకంటే విడిపోతుంది, మన గట్టికి అంటిపోతుంది అన్నమాట. షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. రోజు కాకరకాయ తినే వాళ్ళకి చిరాకుగా ఉంటుంది కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా స్నాక్ ఐటెంలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇది బాగా వేగాలండి, డీప్ ఫ్రై అవ్వాలి, కరకరలు ఆడినట్టుగా రావాలన్నమాట. డీప్ ఫ్రై అవుతూనే బాగుంటుంది. చూసారు కదా ఎలా డీప్ ఫ్రై అయ్యానో. ఇంకా కొంచెం వేగితే బాగుంటుందండి, కొంచెం వేగాలి ఇంకాను. చూడండి వేగిపోయి తీసుకుందాము. చూసారా సౌండ్ ఎలా వచ్చినాయా, అలా వస్తే మనకి బాగా ఎగినాయి అన్నమాట. రెండోసారి కూడా వేసుకుంటున్నాము మనం. చూసారు కదా, రెండవ వాయి కూడా వేగిపోయింది. ఇది కూడా మనం తీసేసుకోవచ్చు. మీకు చెప్పాను కదండి నేను, వారం రోజులైతే ఇవి స్టాక్ నిల్వ ఉంటాయి, ఏం పాడవు. చెక్ చేయడం, ఎందుకంటే మనం బియ్యం పిండి, సుజీ రవ్వ వేసుకున్నాము, శనగపిండి అయితే వేయలేదు. చూసారు కదా ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు వేడి మీద మీకు చూసారు కదా సౌండ్ వస్తుంది, మనకి ఎలా సౌండ్ వస్తుందో. ఇవి వేడి మీద మీకు ఇలా ఉన్నాయండి, చల్లగా అయితే ఇంత గట్టిగా అవుతాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. కాకరకాయతోని పకోడీ అనుకోవచ్చు మీరు, నేనైతే కురుకురే అనుకుంటున్నాము. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి.
మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.